ఇంకా పోతే ఇక్కడ గతంలో చదువులో కలుక్కోలేనటువంటి జ్ఞాన సరస్వతి ఉన్నటువంటి బాసర్ లోపల ఒక ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి కళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులది. అదేవిధంగా ఇక్కడ ఐఐటి ఏర్పాటు చేసే దశలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి ఐఐటిని సంగారెడ్డిలో ఉన్నటువంటి కందికి మీరు తరలించడం జరిగింది. పోనీ తరలించాలనుకుంటే ఇక్కడికి ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చాలంటే ఆ ట్రిపుల్ ఐటీ పరిస్థితి ఏమైంది? అది యూనివర్సిటీకి ఎక్కువ, డీమ్డ్ యూనివర్సిటీకి తక్కువ. యూనివర్సిటీకి ఎక్కువ, డీమ్డ్ యూనివర్సిటీకి తక్కువ. యూనివర్సిటీకి ఏదైతే అర్హతలు ఉంటాయో ఆ అర్హతలు లేకుండా చేసిర్రు. మేము ఇగ చేస్తాం, అగ చేస్తాం, అత్తాన పోతాన ఓరామశీలిక అన్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉన్నది తప్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీని బాగు చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. ఇప్పటికైనా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించే విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళు కానీ ట్రై చేయాలి. ఖచ్చితంగా ఈ సమావేశాలు శీతాకాల సమావేశాల్లో దాని మీద అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయి యూనివర్సిటీ హోదా కల్పించి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేటాయించాలి. పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త కోర్సులను. అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఇక్కడ గిరిపుత్రులు ఉన్నారు. ఇక్కడ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా వాళ్ళ మీద రీసెర్చ్ జరిగే విధంగా ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో అనేక వినతులు, అనేక ఉద్యమాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ దాన్ని వరంగల్కు తరలించకపోవడం జరిగింది. దాని విద్యార్థి పరిషత్ తప్పు పడతలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేసే విధంగా, ఇక్కడ ఉన్న గిరిజన పేద విద్యార్థుల లోపల నైపుణ్యం పెంపొందించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులను పెంపొందించే విధంగా, ప్రోత్సహించే విధంగా ఇక్కడ కూడా ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. దానికోసం ఈ రోజు నుంచే మేము పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మేము హామీ ఇస్తున్నాం. ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద విద్యార్థులు, మా చెల్లెళ్ళు మా ఆఫీస్కు లెటర్లు రాసేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఆ ట్రిపుల్ ఐటీ లోపల ఎలాంటి పరిస్థితులు దాపరించినాయో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పీజీ కాలేజీని భ్రష్టు పట్టించారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సదుపాయాలను లేకుండా చేసి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా చేస్తున్నారు. ఏదైతే నువ్వు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు గంజాయికి, హెరాయిన్ కి, డ్రగ్స్ కి బానిసలు అవుతారని చెప్తున్నావో వాళ్లకు హక్కు రావాల్సిన విద్యను అందించకపోతే మరి అటు బానిసలు కాకపోతే ఎటు బానిసలు అవుతారో ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇక్కడ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా, ఇక్కడ యొక్క తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా, ఇక్కడ యొక్క సంఘాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి. నీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్ బడ్జెట్ కేటాయించి ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పాలి. ఇక్కడ ఉన్నటువంటి పుత్రులను క్రీడా రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, తర్వాత క్రీడా రంగంలో, అదేవిధంగా చదువు లోపల కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక గ్రాంట్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐటీడీఏతోని, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థతోని మీరు టైఅప్ అయి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని కార్యోన్ముఖులను చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మహిషానగరం పౌరుషానికి ప్రతీక. ఈ మహిషానగరం కేసులకు వెనకాడదు. ఈ మహిషానగరం ప్రాణ త్యాగానికి కూడా వెనకాడదు. ఈ మహిషానగరాన్ని కేంద్రంగా చేసుకొని విద్యారంగ సమస్యల మీద నీ ప్రభుత్వం మీద యుద్ధం చేయబోతున్నాం. కాస్కో రేవంత్ రెడ్డి, విద్యార్థి పరిషత్తో నువ్వు ఈ రోజు నుంచి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం. గతంలో కథన పేరుతోని కేసీఆర్ కూసాలు కలించి ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నేలమట్టం చేసినావో నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. నీ పాలన చూస్తుంటే 5 సంవత్సరాలు కూడా నువ్వు పాలన చేసే విధంగా లేవు. కాబట్టి నీ యొక్క ప్రభుత్వానికి నూకలు చెల్లేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి నువ్వు రాజకీయంగా నీ సీటును కాపాడడం కోసం, రాజకీయంగా నీ ప్రత్యర్థులను మచ్చిగా చేసుకోవడం కోసం నువ్వు ప్రవర్తిస్తుంది తప్పిస్తే విద్యార్థులను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో నీ చిత్తశుద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకో. ఇక ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఇక డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇక్కడి నుంచి వసూలు చేసి మీ యొక్క కేంద్ర నాయకత్వానికి కప్పం కట్టేటువంటి చర్యలకు నువ్వు పాల్గొంటున్నావు తప్పిస్తే ఇక్కడ విద్యార్థులను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో నువ్వు విఫలమైనావు. నువ్వు అట్టర్ ఫ్లాప్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ ఆరోపిస్తున్నది.